హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 4321. మా అన్న వాళ్ళ ఇంటికైతే వచ్చాను కదండి. మార్నింగ్ అయిందనమాట. ఉగాది పండుగ అయితే బాగా జరుపుకున్నాము. ఇప్పుడు మార్నింగ్ అయితే అయ్యింది. మా పాప అయితే చూసారా, మా పాప పేరు లడ్డూస్. మా లడ్డు అయితే నాకు, లక్కీకి, చైతుకి ముగ్గురికి అయితే బ్రషెస్ అయితే తీసుకొచ్చిందనమాట. చూసారా, నాకు ఫస్ట్ ఇవ్వట్లేదు, నా కొడుక్కి పోయి ఇచ్చేసి మళ్ళీ వస్తుంది. వెయిట్ చేస్తూ చూడండి. అయ్యో, చాలా రాక్షసి, అల్లరి రాక్షసి అనమాట. నా ముద్దుల రాక్షసి, అందాల రాక్షసి నా లడ్డూస్. చూసారా, డబ్బులు చేంజ్ మిగిలిందంట, చేంజ్ అయితే తెచ్చిస్తుంది. బ్రష్ అయితే ఇదంట, ఎందుకంటే మా లడ్డూస్కి ఎన్ని బ్రష్లు ఉన్నా సరిపోవు. చూసారా, బ్రష్ అయితే ఇవ్వను అని అయితే చెప్పేస్తుంది అనమాట. సరే, ఎలా వెళ్ళిపోతుందో, బ్రష్ ఇవ్వకుండా ఇంట్లోకి అయితే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది అనమాట. వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది. మా వదిన అయితే మొత్తం అయితే మాపేస్తుంది అనమాట. మళ్ళీ మా అన్న అయితే వచ్చేసారు. ఇక నా లడ్డూస్ దగ్గర నుంచి బ్రష్ ఎలానో ఒకేలా తీసుకొని బ్రష్ అయితే చేస్తున్నాను అనమాట. మామూలుగా నేను బ్యాగ్లలో బ్రష్లు వేసుకొని వస్తాను. ఈసారి మర్చిపోయాను అనమాట. ఎందుకంటే లడ్డూస్ దగ్గరికి వస్తున్నాను కదా, ఆ తొందరలో హ్యాపీనెస్లో అయితే మర్చిపోయాను. అందువల్ల బ్రష్లు అయితే వేసుకోరాలేదు. మీకు ఇంకో విషయం చెప్పానా, పల్లెటూరులో అసలు వీధులు ఎంతమంది కనబడతారో, ఇక్కడైతే ఒక్కరు కూడా బయటకైతే అస్సలు రాలేదన్నమాట. ఇక వాళ్ళు రాలేదనేసి మనం గమ్మున ఉంటామా? మా పిల్లలు అయితే బయటే ఆడుకుంటున్నారు. వాళ్ళకి కాపలాగా అయితే నేనైతే కూర్చున్నాను. చూసారా, మా లడ్డూస్ చేతు ఇద్దరు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. చిన్నపిల్లలు ఎంత క్యూట్గా నడుస్తారో చూడండి. ఈ లడ్డూస్ కింద పడిపోతుందేమో అనేసి భయంగా ఉన్నింది నాకు. మొత్తానికి కింద పడిపోకుండా అయితే నేనైతే అలా కాపాడేశాను అనమాట. ఒక 2 times స్లిప్ అవుతుంది. నా కూతురు అయితే ఇంక ముద్దలతో ఇదనేస్తుంది లడ్డూస్ని. చూడండి ఎలా జారుతుందో. ఆడ జారడానికి వీలైనట్టు బండలాగా ఉందన్నమాట. జారుతుంది. ఇంకా ఆట అయితే అయిపోయిందనమాట. నా కూతుర్ని పిలుస్తూ ఉంది. చూసారా, అక్కడ బాల్ ఉంది, ఆ బాల్ తేపో అని చెప్తా ఉంది. బాల్ అయితే తీసుకొని వస్తూ ఉందన్నమాట. రా ఆడుకుందాము అంటుందన్నమాట. అస్సలు టచ్ చేయకూడదు, ఇంకో నల్లది. ఇంకా లడ్డూస్కి అయితే స్నానం అయితే చేపిస్తున్నాము. స్నానం అయితే చేసేసుకుంటా ఉంది లడ్డూస్. ఇంకా స్నానం అయిపోయినాక మేమైతే రెడీ అయిపోయాం అన్నమాట. ఎక్కడికనేది చెప్తాను, వెయిట్ చేయండి. ఇంకెక్కడికో కాదండి, మా పిల్లల్ని టౌన్కి తీసుకొని వచ్చానంటే కంపల్సరీ పార్క్కి అయితే పోవాలన్నమాట. అందువల్ల అన్న, లడ్డూస్, నేను, వదిన అయితే రెడీ అవుతుంది. చేతు లక్కీని కూడా రెడీ చేపిస్తుంది అనమాట. అందరం అయితే రెడీ అయ్యేసి ఇంకా పార్క్కి అయితే బయలుదేరేసాము. ఇంకా చూసారా, పార్క్కి అయితే వచ్చేసాం అనమాట. మా అన్న మమ్మల్ని వదిలిపెట్టి మళ్ళీ వదిన్ని తీసుకురావడానికి అయితే వెళ్ళారు. వదిన్ని మా చెల్లి అయితే ఇక్కడే చదువుకుంటుంది. అందువల్ల తీసుకొని రావడానికి అయితే వెళ్ళారనమాట. చూసారా, పార్కులోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా నా పిల్లలు నాకు కూడా ఎందుకుంటారండి, అసలు లోపలికి ఎంటర్ అయ్యామో లేదో ఇంకా వాళ్ళ ప్లేస్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యలో లడ్డూస్ కూడా చూడండి
ఎంత హ్యాపీగా ఉందో అంత భయంగా ఉంది. అస్సలు రాను అంటుంది. చూసారా ఎలా పట్టేసుకుంటా ఉందో. రా లడ్డు నేను పట్టుకుంటాను అని చెప్తా ఉన్నాను అనమాట. అప్పుడు నిదానంగా వస్తుంది చూడండి. చూసారా, అయినా తన సేఫ్టీలో తను ఉండాలని పట్టుకునే వస్తూ ఉందన్నమాట. అంత అల్లరి పిల్ల. చూసారా వాడు ఎలా ఎక్కేస్తుందో. ఇలా అయితే పిల్లలు ఆడుకుంటూ ఉంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడైతే నేనైతే ఇలా అయితే వెళ్ళింది లేదండి. ఈ జారుడు బండ అనేది బాలబడిలో ఉండేది, ఆతం భూతం ఈ రెండు అయితే ఉండేదన్నమాట బాలబడిలో. కాబట్టి ఈ రెండు అయితే ఆడుకునేదాన్ని. పార్కులు ఇవంతా అయితే మాకు అప్పట్లో తెలిసేదే లేదు. కానీ పిల్లలు ఆడుతూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారా, మనము మిస్ అయినటివి వాళ్ళు అంత బాగా ఎంజాయ్ చేస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా సరే, పేరెంట్స్కి. ఇంకో విషయం ఏంటంటే అసలు వీళ్ళు ఇప్పుడుండే పిల్లలు పార్కులలో వెళ్ళి ఇలా ఇవి ఉంటే వాటితో ఆడుకుంటున్నారు ఎక్కువ టైము. ఊర్లో కూడా మాది పల్లెటూరే కాబట్టి మా పిల్లలు అయితే పల్లెల్లో కూడా పిల్లలతో ఆడుకుంటారు. కానీ మేము చిన్నప్పుడు ఆడుకునే అంత కాదనమాట. మేమేమంటే బుడిగీలు తెచ్చి వంటలు చేసినట్టు మట్టితో ఇలా ఆడుకునే వాళ్ళము. వీళ్ళు ఏంటంటే క్యారమ్ బోర్డ్స్ ఇలా ఆడుకుంటూ ఉంటారు. మేము ఉప్పాట ఇలాంటివి చాలా అంటే చాలా ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. వీళ్ళు కొన్ని అంటే కూర్చోండేటివి మన ఆటలు ఇప్పుడైతే లేవు అనిపిస్తుంది. మా ఆటలు వాళ్ళ లైఫ్లో ఉండే ఆటలు వాళ్ళైతే ఆడుకోవాలి అని ఇలా ఆడుకుంటూ ఉంటే వాళ్ళని అయితే చూస్తూ ఉంటాను నేనైతే మ్యాక్సిమం పిల్లల్ని అంటే చదువుకునే టైంలో చదువుకోపించాలి, ఆడుకునే టైంలో ఆడుకోపించాలి. వాళ్ళని ఫ్రీగా అనేది వదలాలని నా ఫీలింగు. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు అడుగుతూ ఉంటారనమాట, పార్క్కి వెళ్దామా అనేసి. నాకైతే అందుబాటులో ఉండదు కదా, అందువల్ల వీళ్ళనైతే ఇలా అన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకొని వచ్చి చూపించేసి ఒక్కరోజున్న కంపల్సరీ వెళ్ళేసి అలా వెళ్తానని తీసుకొని మళ్ళీ మా ఊరికైతే వెళ్ళిపోతాను. లడ్డూస్ అయితే అస్సలు ఉండలేదన్నమాట. నాకు అప్ప కావాలనింది, ఆ అప్పని తీసిచ్చాను. వాళ్ళిద్దరు అయితే షేర్ చేసుకుంటూ తింటున్నారు. చూసారా, నా కొడుకు అయితే పార్క్ అంతా చుట్టేస్తున్నాడండి. అసలు వాడైతే భలే ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు అల్లరి ఆటలతో. చూసారా, వీళ్ళిద్దరైనా కాసేపు ఆడుకొని కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. నా కొడుకు అస్సలు లేదు. ఇంకా ఇదైతే ఉందన్నమాట. ఇంకా దీన్ని కూడా ఎక్కిపించాను. చూసారా, లడ్డూస్ చేయితో లక్కీ అయితే ముగ్గురు అయితే ఆడుకుంటున్నారు. లక్కీ అయితే పిల్లల్ని చాలా అంటే చాలా కేరింగ్గా చూస్తుంది. చూసారా, ఆ పాప ఆడుకునేదే కాదు, పక్కన వాళ్ళ దగ్గర కూడా ఆడిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే లక్కీ అయితే ఫస్ట్లో అయితే ఎక్కినప్పుడు లడ్డూస్ని అయితే అసలు వద్దనేసింది. ఎందుకంటే పడిపోతుంది పాప, వద్దు ఎక్కలేదు, వెనక్కి పడిపోతుంది, ఎన్నెన్నో చెప్పింది, అరిచింది. కానీ లడ్డూస్ అయితే అస్సలు ఒప్పుకోలేదన్నమాట. కంపల్సరీ నేను ఎక్కాలనేసి ఏడుపు పట్టుకుంది. ఇంకా ఏం చేయలేక ఎక్కిపించామన్నమాట. చూసారా, ఆడ లడ్డూస్ని వదిలేసింది, ఇటు సైడ్ ఇంకో పాపను పట్టుకొని పోతా ఉంది. ఆ పాప కూడా చిన్న పాప కదా, ఎలా ఎక్కుతుంది అనేసి.
అలాగుంటుంది నా కూతురుతో. మా అన్న అయితే ఇంకా వాళ్ళ కూతురిని అస్సలు వదలలేదు. వాడు చూసారా, కూతురి దగ్గరే ఉండి ఆడిపిస్తున్నాడు. నా కొడుక్కి చెప్తాను, నాన్న ఎట్టంటే ఎట్టా కొడుతూ ఉండద్దు నాన్న, తగులుతాయి, మనుషులు చూస్తూ ఉండు, మనుషులు తగులుతాయి అని చెప్తా ఉన్నాను. వాడైనా కూడా చూడండి ఇష్టంగా ఆడుకుంటూ. ఇంకా వీళ్ళిద్దరు ఏం గొడవలు వేసుకోవట్లేదు అనేసి అనుకున్నాను. మొత్తానికి ఇద్దరు అయితే మళ్ళీ ఒక దగ్గర చేరి మొత్తానికైతే ఆడుకుంటూ ఉన్నారు. అంతా గొడవతో అయితే తిరిగి అయితే ఇంటికి వస్తారనమాట. చూస్తా ఉనండి. సారీ, ఇంటికి కదా, నా దగ్గరికి వస్తారు. చూసారా, లడ్డూస్ అయితే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారని అయితే ఏడుస్తూ ఉందన్నమాట. లక్కీ వెళ్ళిపోయిందనేసి ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. మొత్తానికి నా దగ్గరికి అయితే వచ్చేసింది నా చిట్టి తల్లి, అందాల రాక్షసి. మొత్తానికి అయితే వచ్చేసారు. మళ్ళీ ఇదైతే ఎగిరేదంట. చూడండి ఎట్లా ఎగురుతున్నారో. ఇంకెవరు ఎక్కుతారండి దీంట్లోకి, మా కోతే కదా. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో వాడు, హ్యాపీ వాడిది. వీళ్ళిద్దరు ఏంటంటే గుమ్మని ట్రైన్లో అయితే కూర్చునేసారనమాట. లడ్డూస్ లక్కీ. వాడైతే ఎగురుతూ ఉన్నాడు. వాడు ఎగిరేది కాకుండా లడ్డూస్ని అయితే పిలుస్తూ ఉన్నాడు. లడ్డూస్ వెళ్దామా అని లేస్తూ ఉంది. ఉండు ట్రైన్ అయితే కదిలేసింది అనేసి ట్రైన్ అయితే పట్టుకుంటా ఉంది. ఇంకా వాళ్ళని చూస్తూ అయితే ఇదన్నాడు. మా అన్న అయితే మధ్యలో నిలబడుకున్నాడు. చూసారా, అస్సలు లడ్డూస్ని వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నా కూడా మా వాడైతే అస్సలు విడిచిపెట్టడు అనమాట. ఓడి క్యారింగ్లోనే ఉండాలి అనేసి అన్నట్టు ఉంటాడు. అంత ఇష్టం అనమాట కూతురు. ఎవరికైనా తండ్రికి కూతురు అంటే ఇష్టం, కూతురికి తండ్రి పైనే ఉంటుందండి లవ్. చాలా, నా కూతురికి కూడా మా ఆయన పైనే ఉంటుంది. ఇంకా పార్క్ నుండి అయితే వచ్చేసి మళ్ళీ అయితే ఎక్కడ బయలుదేరుతున్నారక్క అనేసి అడగచ్చు. చెప్తానునండి. మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము. అన్న వదిన కూడా వస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి చిన్న పని అయితే పడింది ఇంటి దగ్గర. అందువల్ల అయితే ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. చూసారా నా కోడలు ఏం మాట్లాడుతుందో. ఇక మేము బయలుదేరేసి అయితే మా ఊరికైతే వెళ్ళిపోవాలన్నమాట. ఇంక అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నాము. మీరైతే మీ విలేజ్ లావణ్యాన్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలేజ్ లావణ్యాన్ని. ప్లీజ్, మీ విలేజ్ అమ్మాయినండి, మీరు సపోర్ట్ చేయకపోతే ఎలా? విలేజ్ వాళ్ళే కదండి, టౌన్ వాళ్ళు, సిటీ వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం. ఓకేనా? ఇక బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా? అంతవరకు అయితే